రేపు దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. రేపు జరగబోయే మాక్ డ్రిల్ కి సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్లు, పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ రివ్యూ నిర్వహించింది. కొన్ని కేటగిరీలుగా విభజించడం జరిగింది. దాంట్లో కేటగిరీ 2లో ఇటు హైదరాబాద్, వైజాగ్ ని చేర్చడం జరిగింది. హైదరాబాద్లో కేటగిరీ 2లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి భద్రతా చర్యలు కానీ మాక్ డ్రిల్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ మనకి లైవ్ లో అందిస్తారు. సుధీర్, భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అందులో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా ఉన్న 259 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ను కేంద్ర హోంశాఖ నిర్వహించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో ఇటు తెలంగాణలోని హైదరాబాద్ను కేటగిరీ 2గా విభజించడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా చాలా వైమానిక సంబంధించిన సంస్థలు ఉన్నాయి. వైమానిక సంస్థలు, అదేవిధంగా పోలీస్ స్థావరాలు, ఇతర మందుగుండు సామగ్రికి సంబంధించిన స్థావరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూ రేపు ఉదయం దీన్ని మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ నిర్వహించింది. అందులో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులను ఏ విధంగా కాపాడుకోవాలి, పౌరుల స్వీయ రక్షణకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే విషయానికి సంబంధించి ఒక మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తుంది. అందులో భాగంగానే వారు తీసుకునే చర్యలకు సంబంధించి, సన్నద్ధతకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఇటు పోలీసు ఉన్నతాధికారులతోటి ఈ వీడియో కాన్ఫరెన్స్లో వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం పాక్ తోటి, అంటే పాకిస్తాన్ తోటి కావచ్చు, అదేవిధంగా పక్క దేశాలతోటి కొంత ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ఉన్నాయి. గడిచిన కొంతకాలంగా ఇటు కాశ్మీర్లో కావచ్చు, అదేవిధంగా గతంలో జరిగిన పుల్వామా దాడుల నేపథ్యంలో కొంత ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు జన సమర్థ ప్రాంతాల్లో కూడా రెక్కి నిర్వహిస్తూ ఉండాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అనుమానిత వ్యక్తులను ఎప్పటికప్పుడు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఇతర దేశాల నుంచి, అంటే ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారు కావచ్చు, విజిటింగ్ వీసాలతో వచ్చి ఇక్కడే తలదాచుకున్న పాకిస్తానీలను ఆయా దేశాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో, అదే ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీలను కూడా ఇప్పటికే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు. వారందరినీ కూడా ఇప్పటికే వారి దేశాలకు పంపించే ప్రయత్నం అయితే చేశారు. ఇంకా ఎవరైతే వీసా లేకుండా, అంటే అక్రమ మార్గంలో చొరపడి ఇక్కడ ఆ స్థావరం ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు, వారిని కూడా గుర్తించే పనిలో పోలీస్ నిఘా వర్గాలు నిమగ్నమై ఉన్నాయి. రేపు నిర్వహించే మాక్ డ్రిల్ సందర్భంగా పౌరులు తమ ప్రాణాలను ఏ విధంగా రక్షించుకోవాలి, అంతేకాకుండా కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు, కొన్ని ఏవైతే ఉగ్రవాదులు టార్గెట్గా భావిస్తారో అలాంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఇటు సెక్రటేరియట్ లాంటి ప్రాంతాలు కావచ్చు, మంత్రుల నివాస సముదాయాలు కావచ్చు, మెట్రో మాల్స్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్రాంతాలన్నింటినీ కూడా కవర్ చేసే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ్. ఓకే సుధీర్.